నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని 15వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నారు. మరి ఆనాడు పార్టీని స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరితో, తర్వాత వారి తల్లిగారితో వైఎస్ఆర్సీపీని స్థాపించారు. మరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా అభిమానించబడే ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే 67 స్థానాల్లోనే విజయం సాధించి ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు లైట్గా తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవే పరమార్థంగా భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వేళ ఓటమి 2014 ఓటమి చెందినప్పటికి కూడా వెన్ను తిరగకుండా రాష్ట్రం అంతా సుడిగాలి పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని 2019 ఎన్నికలలో భారతదేశంలోనే ఎక్కడా జరగని విధంగా 175కి 151 స్థానాలు గెలుపొంది పార్టీని ఒక సంచలనాత్మకమైన పార్టీగా, అదేవిధంగా ప్రభుత్వంగా ఇవాళ ఏపీలో పరిపాలన కొనసాగిస్తుంది. మరి వాళ్ళకి 14 సంవత్సరాలు పూర్తయిన వైఎస్ఆర్సీపీ స్థాపించిన తర్వాత కేడర్లో కొత్త జోషి, అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసి వైఎస్ఆర్ విగ్రహాలకి నివాళులర్పించి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అన్నట్టుగానే 175 నియోజకవర్గాల్లో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాల్లో పార్టీ కేడర్లంతా కూడా ప్రమాణం చేశారు. ఈ ఎన్నికల్లో మళ్ళా 175 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, చేయాలనే తపంతోనే కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటూ ఈరోజు స్వీట్లు పంచుకుంటూ మళ్ళా ఇదే ఒక విజయోత్సవంగా భావించే పరిస్థితిలాగా కేడర్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఏదేమైనా పార్టీ స్థాపించి 14 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి రానున్న రోజుల్లో పార్టీ మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది మరి ఈవేళ రేపట్లోనే వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తున్నారు. మరి మేనిఫెస్టో కూడా బహుశా వాళ్ళు అన్నారు, కానీ ఇంకా 2-3 రోజులు అంటే బహుశా 17 తర్వాత వైసీపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఏదేమైనా వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కేడరు, ఆ పార్టీ అధినేతలు, ఆ పార్టీలో ఉన్న ప్రముఖులందరూ ఈరోజు సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరపున కూడా వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.